మమ్మీ గారు ఏం చేస్తున్నారు? నువ్వుల చెక్కలు చేయడానికి బెల్లం తురుముతున్నాం. నువ్వుల చిక్కిలా అంటే లడ్డులక కాదా? చెక్కలు చేస్తాం. బెల్లం తురుముకుంటున్నాం ముందుగా. ఓకే. బెల్లం తురుముకున్నాక నువ్వులు చేసినాక చూపిస్తాం ఒకటి ఫస్ట్ అయితే బెల్లం తురుముకుంటున్నాం. సన్నం తురుముకోవాలి. సన్నం తురుముకోవాలి. తురుముకోకపోతే ఇంత వేసామంటే పాకం కానీ 4 గంటలు పడుతుంది. గ్యాస్ ఇక ఒక గ్యాస్ నువ్వుల చెక్కకే అయిపోతుంది. సో ముందు ఇట్లా బెల్లం చిన్న చిన్న తురుముకుంటే కూడా కరుగుడు తొందరగా అవుతుంది. సో బెల్లం అయితే ముందు ఇలా సన్నగా కరిగి పెట్టుకోవాలి. సో మొత్తానికి మా మమ్మీ బెల్లం తురిమేసింది. ఒక గ్లాసు బెల్లం తురిమి పెట్టుకున్నాను. నువ్వు ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ తీసుకున్నావు. ఒక గ్లాస్ తీసుకున్నా బెల్లం. మీ ఇంట్లో ఏ గ్లాస్ ఉంటే ఏ కప్ ఉంటే ఆ కప్తో మీరు తీసుకున్నంత ఇష్టం నాక. సో మా మమ్మీ ఈ గ్లాస్తో ఇలా కొలత చెప్తుంది. ఇది పక్కకి వేసుకుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి మమ్మీ? ఇక గిలాస్ బెల్లం దొరుకుతుంది కదా, ఇక ఈ బగాలు వేస్తాయి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి మళ్ళీ నువ్వులు కొలుచుకోవాలి కదా, అందుకే బెల్లం ఇల్లు వేస్తున్నావు బాగా. సేమ్ అదే గ్లాస్, వేరే గ్లాస్ మారవద్దు. సో మనము మీరు గ్లాస్ తీసుకుంటే గ్లాసు, కప్పు తీసుకుంటే కప్పు ఏది తీసుకుంటే దాంతోనే కొలత తెలియాలి కదా, అందుకే కొలత గురించి ఈ గ్లాసు బెల్లం కొలిచిన. ఓకే. ఇప్పుడు నువ్వులు కొలుస్తున్నాం. గ్లాస్ నువ్వులు ఇంకొక పిడికెట్ వేస్తున్నాం. లేకుంటే స్పీడ్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఒక్కటికి ఒకటి వేయొద్దా? ఒకటి మీద కొన్ని వేసుకోవాలి. బెల్లం కొంచెం తక్కువ వేసుకోవాలి. లేకుంటే బెల్లం కరెక్ట్ వేస్తే నువ్వులు కొంచెం ఒక పిడికెట్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే. గిలాసుల మీద మొత్తానికి కొంచెం నువ్వులే ఎక్కువ ఉండాలి. నువ్వులు ఎక్కువ ఉండాలి. సో మన నెక్స్ట్ ఏంటి మమ్మీ? ఇవి కడుక్కోవాలి. నువ్వులా ఉసుక గిట్ల ఉంటుంది కదా, ఉసుక గురించే కడగడం. ఇది నువ్వులలో ఉసుకొస్తుంది, సన్న ఉసుక వస్తుంది. సో నువ్వులు అయితే ఇగో ఉసుకొచ్చింది సన్నం కనిపిస్తుందా? అవునవును. సో మొత్తానికి అలా గురించే కడుక్కున్నాడు. ఉసుకనే కర్రాటది. నువ్వులు కడుక్కున్నాను. ఇప్పుడు నీళ్ళన్నీ వడగట్టాలి. ఇక వడగట్టాలంటే క్యారెట్ ఆరిపోతూనే ఉంటుంది. ఇంకా కొన్ని వేసేసేయాలి. పెంక మీద వేయించుకోవాలి. కొన్ని కొన్ని వేయించుకోవాలి. కొన్ని వేయించుకోవాలి. సో ఇప్పుడు కడుక్కున్న నువ్వుల్ని పెంకలేసి కొంచెం కొంచెం నువ్వులు వేసుకుంటూ వేయించుకోవాలి. కొన్ని ఇట్లా వేసుకుంటే బాగా ఎక్కువ వేస్తాం, ఆయన వేస్తాం. అడుగు మాడిపోతే మీదకేమో పచ్చి ఉంటాయి, మంచిగా వేగాయి. కొన్ని అయితే మంచిగా వేగుతాయి. ఇప్పుడు జాల్లో వేసినాం కదా నువ్వులు, ఇంట్లో నీళ్ళు ఏమన్నా ఉంటే ఇంక ఎక్స్ట్రా కింద కారిపోతూ ఉంటాయి. ఆ లోపు మనం కొన్ని నువ్వులు వేయించుకోవచ్చు. ఇక అవి పని మీద అవి ఉండే ఉంటాయి, మన పని మీద మనకు ఉండాలి. ఇక్కడ ఇట్లా అయితేనే పని దవదాపు అవుతుంది. ఇవి కూడా ఎట్లా అవుతుంది సార్, ఈ వాటర్ ఉన్నంత వరకే పెద్ద మంట పెట్టాలి. వాటర్ జర పోయినట్లు అయినట్లు పొగ వచ్చినట్లు వస్తుంది, పొగ వస్తుంది. అప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి. ఓకే. చిన్న మంట మీద వేసుకోవాలి. సో ఇప్పుడు పెద్ద మంట పెట్టింది, లేకపోతే ఇవి చేదెక్కుతాయి, మాడిపోతాయి. ఇప్పుడు తడి అంతా పోయే వరకు పెద్ద మంట, తడి పోయిన తర్వాత చిన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. నాకైనా ఫస్ట్ ఉంటా, నీకే వస్తాను. అండ్ నువ్వు చెప్పేదాన్ని బట్టి అలా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నావే అంతే. అలానే ఉండాలి. అన్నీ వచ్చి ఉండాలి, ఏం రానట్టు ఉండాలి అంతే. వచ్చు అంటే వాళ్ళు చేయమంటారు ఎక్కడ పోతే. అవును, అదొక పెద్ద ప్రాబ్లం. వాళ్ళు కూర్చుంటారు, ఇలా చేయమంటారు మంచిగా చేస్తామని. ఇగో
ఇలా పొగలు వస్తే ఈ తడి కూడా పోయి ఇంకా పొడి పొడి అనేది ఇట్లా అయినప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి. చిన్న మంట మీద వేసుకుంటే మంచిగా అవుతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది సో ఇలా పట్ 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 అని సౌండ్ వస్తున్నాయి. పట్ పట్ అని సౌండ్ రాగానే కూడా మొత్తం వేగాయి. కొంచెం సేపు అట్లనే ఉంచాలా? పట్పట్ అన్నాక కూడా మెల్లగా వేసుకోవాలి. ఓకే. అది కింది మాడిపోదా పట్పట్ అట్లా ఇది మీది ఇంకొంచెం పచ్చిగా ఉంటే కొంచెం ఇది ఇట్లా కిందికి మీద కనుకోవాలి. ఇలా ఎగిరి అన్నీ పడుతుంది. ఎగురుతున్నాయి మొత్తం. ఇక నువ్వులు వేయించుకున్నాడు అయిపోయింది. ఇప్పుడు ఇక బెల్లం పాకం పెట్టుకుందాం. ఇలానే పెట్టుకుందాం. పాకము బెల్లం పెట్టుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని చిన్న గిలాసులు వేసాలి. ఎక్కువ నీళ్ళు వస్తే పాకం రానికి ఇంకెక్కువ టైం పడుతుంది. పాకం ఎక్కువ అవుతుంది. మళ్ళీ అది పాకం కావాలంటే లెక్క ఏమవుతుంది మొత్తం అది మళ్ళీ గంట టైం పడుతుంది. అదే ఎక్కువ టైం పడుతుంది. టైం వేస్ట్. కొన్ని నీళ్ళు వేసుకుంటే జల్ది అయిపోతుంది. బెల్లం కూడా ఇట్లా తురిమి వేసుకుంటే జల్దీ కలిగిపోతుంది. గడగా అట్లా వేసుకుంటే ఇది చిన్నగా తురుముకుంటే గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. గ్యాస్ ఆదా అవుతుంది. ఇది పాకం కూడా తొందరగా అవుతుంది. ఇక వాటర్ ఎక్కువ పోసి గడ వేస్తే ఇక అది గడగరేటాలకైనా గడ పడుతుంది. సో నువ్వులు అయితే మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు ఇట్లనే చేసుకోవాలి. ఇట్లా చేస్తే పొడి పొడిగా వేయించుకుని. సో ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ పాకం అయితే మసులుతుంది. నెక్స్ట్ ఏంటి మమ్మీ? ఇది వడగట్టుకుందాం. వడగట్టుకోండి. పుష్ప గిట్లు ఉంటుంది కదా. సో బెల్లము నువ్వులు రెండిట్లో వేసుకుంటుందని రెండు ఇట్లా నీట్గా లేదా కిరాకర ఉంటుంది. లడ్డూలు తిన్నప్పుడు కిరకరనే వస్తుంది ఇసుక. ఇప్పుడు వడగట్టుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ పాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సన్నటి మాట మీద పాకం తెచ్చుకోవాలి. ఓకే. సో ఇక్కడ పాకం అయిపోయేలోపు మనం ఇక్కడ ప్లేట్కి ఇక్కడ పాకం ఉడుకుతున్నది. ఇక్కడ పాకం ఇది వచ్చే లోపల దీనికి ఆయిల్ రుద్దుకున్నాం. మంచిగా రుద్దుకున్నాం. ఒక ఇట్లా ప్లెయిన్గా ఉండేది ప్లేట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇమీడియట్గా నువ్వులు వేసి కలపంగానే రెడీగా ఉండాలి. ఒక ప్లేట్ కానీ ఒక బేకింగ్ పేపర్ కానీ ఏదైనా రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా మేమైతే ఇట్లా ప్లేట్కి ఆయిల్ అప్లై చేస్తున్నాము. ప్లేట్ బోర్లో పెట్టి ఇది రెడీగా లేదనుకోండి, ఇప్పుడు ఆయిల్ రుద్ది ఇది తీసుకొని ఎలాంటి వాళ్ళకల్లా అది అయిపోతుంది. మాడిపోతుంది, గట్టిగా అవుతుంది, ఇక కథ అయిపోతుంది. అక్కడ సన్నటి మంట మీద పాకం అయ్యేలోపు ఇక్కడ గిన్నెకి ఎట్టుకుంటే మనకు కూడా ఆడ కూడా ఉండేది. సో మనం పాకం అయ్యిందా లేదా చూసుకుందాము. కొంచెం వాటర్ వేసి చెక్ చేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ అట్లా. మనకి నీళ్ళలో వేయంగానే అది కొంచెం గట్టిగా కావాలి. గట్టిగా అయ్యి ఇదైతే ఇట్లా టన్ను సప్పుడు రావాలి. వస్తుంది. గిన్నె కొడితే వస్తుంది, నీళ్ళు కొడితే వస్తుంది. నువ్వు సైడ్కి కొడితే కూడా టన్ మంది సప్పుడు వస్తుంది. ఇట్లా ముద్దలాగా అయింది. పాకం వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వులు కలుపుకోవాలి. అలా మనకి వాటర్లో వేసినప్పుడు ఆ బాల్ అనేది ఇట్లా స్టీల్ గిన్నెకి కొడితే టన్ను మంది సప్పుడు రావాలి. అంతే. ఇది సీక్రెటా పాకం వచ్చిన తర్వాత దానికి టిప్. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ వేసేసుకోవాలి. దబ్బా కలిపేయాలి. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇక పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి.
ఇట్లా వేడి ఉన్నప్పుడే దెబ్బ దెబ్బ కలిపేస్తే అన్ని నువ్వుల పడుతుంది మంచిగా. పాకంలో నువ్వులు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఓ దగ్గర బెల్లం, ఓ దగ్గర నువ్వులు లేకుండా. వేడివేడిగా ఉన్నప్పుడే ఇట్లా ప్లేట్ మీద తీసేసుకుందాం. మనం నూనె అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా దానిపైన. దీన్ని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు. అది చల్లగా అయిన తర్వాత మళ్ళా గట్టిగా అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఇట్లా లెవెల్గా ఒత్తుకోవాలి మనం. సో ఇట్లా మన నువ్వుల చెక్కీలని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసింది మా మమ్మీ. మమ్మీ ఏమంటారు? చెక్కీలనే అంటారు ఇప్పుడు? చెక్కీనే అంటారు. సో ఇది చల్లగా అయిన తర్వాత కట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది అంటే మనం ప్యాకెట్ అంతా చల్లగా ఉంది, వేడిగా ఉంది కానీ కొంచెం మనం తాకొచ్చు. ఇగో చేయి కాలేదు అనమాట. కాట్లు పెట్టుకుందాం. ఇట్లా అయినప్పుడు మనం చాకుతోని లైన్ తీసి పెట్టుకోవాలి. మరీ చల్లగా అయిన తర్వాత మనకి రాదు గీతలు పెట్టడం. సో ఇట్లా చూపించిన విధంగా లైన్స్ పెట్టుకోండి. అన్ని కాట్లు ఇట్లా పెట్టుకోవాలి. మీకు కావాల్సినట్టు డబ్బా షేప్ ముక్కలు కట్ చేసుకోండి. మీకు ఇష్టం ఎట్లుంటే అట్లా కట్లు పెట్టుకోండి. డైమండ్ షేప్లో అయితే డైమండ్ షేప్, డబ్బా షేప్ అయితే డబ్బా షేప్. ఓకే. సో ఇదే విధంగా ముక్కలు కట్ చేసుకుందాం చిన్నవి. ఈజీ వచ్చేసి. సో కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అవి అవే వేస్తున్నాయి, సపరేట్ అవుతాయి. ఇట్లా కట్ చేస్తున్నా అవే తగ్గుతున్నాయి పక్కన. ఎందుకంటే మనం కింద ప్లేట్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కింద ప్లేట్కి కూడా అది అయినా పాకం కూడా రావాలి మంచిగా. పాకం రాకపోతే కూడా అవి రావు. ఇవి కట్టుగా ఇట్లా పాకం సరిగ్గా రాకపోతే చక్కెర ఎట్లా వస్తుంది చూడ. అవును, కలుగుతున్నాయి. మనం ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు చక్కీలు అంటే చక్కీలు చేసుకోవచ్చు, గుండుగా రౌండ్గా అంటే రౌండ్గా చుట్టూ లడ్డు కట్టుకోవచ్చు. నెయ్యిలో వస్తాయి చూడండి, ఈజీగా వస్తాయి. సో మన చెక్కీలు అయితే రెడీ అయినాయి. నువ్వుల చెక్కీలు నోట్లో వేస్తే కరిగిపోతాయి. నేను చేసినట్టే మీరు కూడా చేయాలి. బాగా చూసుకోవాలి మొత్తం. ఓకే. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టండి. బాయ్.